బీజేపీ వ్యతిరేకత డిలిమిటేషన్ కి గానీ అంటే దాన్ని కలపడంలో గానీ రెండింటికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. డిలిమిటేషన్ ని వ్యతిరేకించడం కన్నా ఇది ఓట్ల ప్రాతిపదికన అంటే అది పాపులేషన్ పరంగా గానీ అక్కడ ఉన్న ఓట్ల విస్తరణ ఓట్లు పెరగడం దాన్ని బట్టి విస్తరించాలి కానీ ఇది మత ప్రాతిపదికన ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్లలో మతాలను కలిపిందో డిలిమిటేషన్ లో కూడా మత ప్రాతిపదికనే చేసినట్టు కనిపిస్తాం. దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఈ రోజు అనేకమైన ఫార్మ్స్ మా కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఏ విధంగా కావాలి ఎట్లా కావాలి దానికి సంబంధిస్తూ వివరణ మతపరంగా అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో ఇట్లా ఏ విధంగా లింక్ కలుపుతా ఉన్నారు దీనికి ఏంటి అసలు? ఏముంటదన్నా అంటే ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నదో దాన్ని అందరినీ ఒక డివిజన్ చేయడం గానీ ఎక్కడైతే హిందూ పాపులేషన్ ఉన్నదో వాళ్ళని స్ప్లిట్ చేయడం గానీ కొన్ని దగ్గర విస్తరణ ఎంత ఉన్నా కూడా ఓట్లకి లెక్కింపులకి సరితూగకుండా 50,000 మాక్సిమం లిమిట్ అని చెప్పినా కూడా కొన్నిట్లు ఎక్కువ చేయడం కానీ ఇట్లాంటివి చేయడం జరిగింది. అవన్నిటిని పార్టీ గుర్తించి కార్యకర్తలు గుర్తించి దాన్ని వ్యతిరేకిస్తూ వివరణ ఇవ్వడం జరిగింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించి అఖిలపక్షం మేము అవ్వలేదు కదా. ఇప్పుడు ఈ రోజు కార్పొరేటర్స్ అంటే కార్పొరేటర్స్ కి కూడా వాళ్ళు ఏ తీరుగా డివైడ్ చేస్తున్నది అన్నది కార్పొరేషన్ లో వాళ్ళ ఒక భాగమైన వాళ్ళకు కూడా తెలియదు. ఈ రోజు దాకా వాళ్ళకి ఒక మ్యాప్ కూడా ఇచ్చింది లేదు. ఈ రోజు వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ తీసుకున్నారు. సో ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్తారో తెలియాల్సింది.